హాయ్ అందరికీ. మన జీవితం గురించి ఆలోచిస్తే అదొక ప్రయాణం లాంటిది కదా. ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది. దానికి మనమే దారి వేసుకోవాలి. ఈరోజు మనం మన జీవితమనే ఈ మ్యాప్ను ఎలా అర్థం చేసుకోవాలి, అందులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై కాస్త వివరంగా మాట్లాడుకుందాం. చాలా లోతైన మాటలు కదూ ఇవి. ఇది మనం ఏం పనులు చేశామనే దాని గురించి మాత్రమే కాదు, మనం ఎలాంటి వ్యక్తులుగా మారామనే దాని గురించి కూడా. సింపుల్గా చెప్పాలంటే, మన జీవితంలో మనం అనుభవించే సంతృప్తి లేదా అసంతృప్తి, అదే మనం చెల్లించే మూల్యం. మన నిర్ణయాలే మన మ్యాప్ను గీస్తాయన్నమాట. మనందరి దగ్గర ఒక యూనిక్ మ్యాప్ ఉంటుంది. కాని ఇక్కడొక చిన్న చెక్కుంది. దానికి జీపీఎస్ లేదు. సులభంగా దారి చూపించే టెక్నాలజీ ఏమీ లేదు. మనమే మన కంపాస్, మనమే ప్రయాణికులం. మన దారిని మనమే కనుక్కోవాలి, మనమే గీసుకోవాలి. సరే, ఇక్కడే మన అస్సలు ప్రయాణం మొదలవుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మన దృక్పథాన్ని, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. ప్రముఖ సైకాలజిస్ట్ విక్టర్ ఫ్రాంకల్ చెప్పినట్టు, మనం జీవితాన్ని అడిగే ప్రశ్నను మార్చినప్పుడే మన మ్యాప్కి సరైన డైరెక్షన్ దొరుకుతుంది. ఏంటో చూద్దాం. సాధారణంగా చాలామంది ప్రయాణాలు ఈ ప్రశ్నతోనే మొదలవుతాయి. జీవితం నాకు ఏమివ్వాలి, నాకు ఏం దొరకాలి, ఇలాంటి ఆలోచనలతో ఉంటాం. ఇది చాలా సహజమైన ప్రశ్న, కాదనట్లేదు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రశ్న నాకు ఏమి లభిస్తోంది అని కాదు, నా నుండి జీవితం ఏమి ఆశిస్తోంది అని ఉండాలి. ఈ ఒక్క చిన్న మార్పు చాలు మన ఫోకస్ని తీసుకోవడం నుంచి ఇవ్వడం వైపు మారుస్తుంది. మనం బాధ్యత తీసుకున్నప్పుడే జీవితానికి అసలైన అర్థం దొరుకుతుందని దీని సారాంశం. మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి ఎప్పుడూ ఒకటే ఒత్తిడి. నువ్వు గ్రేట్గా ఉండాలి, గుర్తింపు తెచ్చుకోవాలి, ప్రశంసలు పొందాలి అని. ఈ ప్రెషర్ కొన్నిసార్లు ఎంతలా పెరిగిపోతుందంటే మనం ఏమీ చేయకుండానే ఆగిపోతాం. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా కదా. అంటే నేనొక గొప్ప రచయితనవ్వాలి అని కలలు కంటూ కూర్చోవడం ఆపి ప్రతిరోజూ ఒక పేజీ రాయడం మొదలుపెట్టడం లాంటిది. గొప్పదనాన్ని ఏదో సాధించాల్సిన పెద్ద లక్ష్యంగా చూడకుండా మనం చేసే పనిలో ఒక భాగంగా చూస్తే చాలు, అదే సాధ్యమవుతుంది. సరే, ఇప్పుడు ఏ అర్థవంతమైన ప్రయాణంలో అయినా ఎదురయ్యే ఒక చాలా కష్టమైన దశ గురించి మాట్లాడుకుందాం. దీన్నే ద ల్యాగ్ లేదా తెలుగులో మనం అంతరం అని పిలుచుకోవచ్చు. గొప్పగా ఉండాలనే ఆ ఒత్తిడి ఉంది చూసారా, అది ఈ దశను ఇంకా కఠినంగా మారుస్తుంది. ఈ ఫీలింగ్ చాలామందికి తెలిసే ఉంటుంది. కష్టపడి పనిచేస్తున్నాం, కాని ఫలితాలు మాత్రం కనిపించట్లేదు అనిపించినప్పుడు కలిగే ఆ నిరాశ, ఆ ఫ్రస్ట్రేషన్, దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో కీలకమైన విషయమేంటంటే, ఈ అంతరమంటే మనం కష్టపడటం మొదలుపెట్టినప్పటినుంచి ఫలితాలు కనిపించే వరకు ఉన్న టైం గ్యాప్ అన్నమాట. ఇందాక చెప్పిన విత్తనం అనాలజీ ఈ కాన్సెప్ట్ని చాలా క్లియర్గా వివరిస్తుంది. ఇది ఒక సహజమైన ప్రక్రియ, మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ కష్టమైన దశను దాటడానికి ఇక్కడ 3 మార్గాలున్నాయి. మొదటిది నమ్మకం. మన లక్ష్యం సరైనదే, మనం వెళ్తున్న దారి కరెక్టే అని బలంగా నమ్మడం. రెండవది కన్సిస్టెన్సీ. ఫలితాలు కనిపించకపోయినా ప్రతిరోజూ ఒక చిన్న అడుగైనా ముందుకు వేయడం. చివరిగా యాక్సెప్టెన్స్. ఈ అనిశ్చితి, ఈ వెయిటింగ్, ఇది కూడా మన జర్నీలో భాగమే అని అంగీకరించడం. మరి ఈ అంతరాన్ని దాటడానికి, మన ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు నడిపించడానికి మనకు కావలసిన ఇంధనమేంటి? అది కేవలం ఆశ కాదు, అది యాక్టివ్ ఆప్టిమిజం. దాని అర్థమేంటో చూద్దాం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజమైన ఆశావాదం అంటే అంతా మంచి జరుగుతుందని ఊహించుకుంటూ కూర్చోవడం కాదు. మనం కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి కష్టపడుతూ అది జరుగుతుందని బలంగా నమ్మడం. విష్ఫుల్ థింకింగ్ మనల్ని ఎక్కడికీ తీసుకువెళ్లదు, కాని ఆప్టిమిజం మనకు శక్తినిస్తుంది. మన మ్యాప్లో దారులు గీసుకున్నాం, సవాళ్లను ఎదుర్కొన్నాం, వాటిని దాటటానికి కావలసిన ఇంధనాన్ని కూడా చూశాం. సరే, ఇంతకీ మనం చేరాలనుకుంటున్న ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఈ చివరి భాగంలో మన ప్రయాణం యొక్క అసలైన ఉద్దేశం గురించి ఆలోచిద్దాం. ఈ ఒక్క మాట మనం విజయాన్ని కొలిచే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జీవితాంతం మనం ఏం సంపాదించాం, ఎన్ని వస్తువులు కూడబెట్టామనేది కాదు అసలు లెక్క. మన ఉనికి వల్ల ఈ ప్రపంచానికి మనం తిరిగి ఏమిచ్చాం, ఇతరుల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చాం అన్నదే ముఖ్యం. అంటే మన జీవిత మ్యాప్లోని అంతిమ గమ్యం మనం గెలుచుకునే ఒక ట్రోఫీ కాదు, అది మనం నిర్మించే వారసత్వం. మనం నాటిన చెట్లు,
మనం వెలిగించిన దారులు ఇవే మన తర్వాత కూడా మిగిలిపోతాయి. కాబట్టి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. సమయం పరిమితం. మన జీవిత పటంలో మనం ఏం గీస్తున్నాం? మనం ఏం అందించి వెళ్తాం? ఈ ప్రశ్న మనందరి ప్రయాణానికి ఒక సరైన దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి.